హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం ప్రజావాణి వద్ద ఉన్నాం. సో మనతో పాటు కొంతమంది చేవేలకు సంబంధించినటువంటి ఏదైతే కొత్తగా మున్సిపాలిటీ కాబట్టి ఊరెళ్ళ గ్రామస్తులు ఉన్నారు. సో వారి యొక్క డిమాండ్స్ ఏంటి, సో వారు ప్రజావాణికి ఎందుకు వచ్చారు, సో వారికి వచ్చినటువంటి కష్టం ఏంటి, సో వారు ప్రజావాణిలో ఉన్నటువంటి అధికారులు వారికి ఏం చెప్పారు కూడా అన్ని అడిగి తెలుసుకుందాం. సో వారి మాటలోనే అసలు వారు ఎందుకు మున్సిపాలిటీ వద్దంటున్నారు, గ్రామం ఎందుకు కావాలంటున్నారో కూడా వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే, నా పేరు నరసింహులు. నేను ఊరెళ్ళ ఎక్స్ సర్పంచి. మా గ్రామాన్ని చేవెళ్ళ మండల్ మున్సిపాలిటీ లోపల కలపడం జరిగింది. అయితే మా గ్రామం లోపల ఎక్కువ శాతం రైతులే ఉన్నారు. మాకు 2500 ఎకరాలు ఉన్నది. అందులోపల చిన్నకారు రైతులు ఉన్నారు. వాళ్ళందరూ వ్యవసాయ కూలీలుగా వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు. అయితే మున్సిపాలిటీలో కలపడం జరిగింది గత 6 నెలల క్రింద. దీని లోపల మా గ్రామానికి ఉపాధి హామీ పథకము కోల్పోతాము. అయితే మున్సిపాలిటీ రావడం వల్ల ఇంటి పనులు కానీ పర్మిషన్ పనులు కానీ అధికంగా పెరుగుతాయి. గ్రామం లోపల అభివృద్ధి జరగదు. ఇదే కాకుండా మా గ్రామం లోపల 300 ఎకరాల వెంచర్ చేసిరు. ఆ వెంచర్ వాళ్ళ యొక్క ప్రోద్బలంతో మా గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపడం జరిగింది. కానీ మున్సిపాలిటీ వల్ల మాకు ఎలాంటి ప్రయోజనం లేదు. మా గ్రామం లోపల అందరూ 1 ఎకరా 2 ఎకరా ఉండి వివిధ గ్రామాలకు వెళ్ళి కూలి పనులు చేసుకొని జీవనోపాధి సాగిస్తున్నారు. కాబట్టి మున్సిపాలిటీ వల్ల మాకు తీవ్రమైన నష్టం జరుగుతుందని గ్రామ ప్రజలంతా. మున్సిపాలిటీ వస్తే మరి గ్రామం అభివృద్ధి జరుగుతుంది, కానీ అభివృద్ధి ఏం జరగకుండా ఉండదు. ఎందుకంటే అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు గ్రామాన్ని. సో దానివల్ల మీకు అభివృద్ధి జరిగే అవకాశం ఉంది కదా, మరి ఎందుకు వద్దంటున్నారు? అభివృద్ధి జరగదని మేము గ్రామ ప్రజలం అంతా భావిస్తున్నాం. ఎందుకంటే మున్సిపాలిటీకి చేవెళ్లకు 5 కిలోమీటర్ల దూరం లోపల ఉంది. ఇబ్రహంపల్లి, దేవునిరవల్లి రెవెన్యూలు చేవెళ్లకు రెవెన్యూకి తలిగి ఉన్నాయి. కానీ ఊరెళ్ళ గ్రామం రెవెన్యూ తలిగి లేదు. అయినా కానీ మా గ్రామాన్ని ఒక వెంచర్ చేయడం వల్ల వాళ్ళ యొక్క ప్రోద్బలంతో ఊరెళ్ళ గ్రామాన్ని మున్సిపాలిటీ లోపల కలపడం జరిగింది. గ్రామ ప్రజలంతా ప్రతి ఒక్కరూ 400 సంతకాలు ప్రతి ఒక్క సంతకం తీసుకోవడం జరిగింది. అందరూ మాకు గ్రామ పంచాయతీ కావాలి, మున్సిపాలిటీ వద్దని చెప్పి చేయడం జరిగింది. దీని ప్రజావాణి లోపల మన గౌరవనీయులైన చెన్నారెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దీని రిపోర్టును మనకు కలెక్టర్కు సబ్మిట్ చేయమన్నారు. కలెక్టర్ సబ్మిట్ చేయడానికి ఇప్పుడు మేము కలెక్టర్ ఆఫీసు వెళ్తున్నాం. సో చెన్నారెడ్డి గారు ఏం మాట్లాడారు మీకు? చెన్నారెడ్డి గారు గెజిట్ వచ్చిందని అడిగారు. గెజిట్ వచ్చింది సార్. మమ్మల్ని ఈ 300 ఎకరాలు వెంచర్ చేయడం వల్ల వాళ్ళ ప్రోద్బలంతో మా గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపడం జరిగింది. దీన్ని మీరు ఎంక్వైరీ చేసి మా గ్రామాన్ని గ్రామ పంచాయతీగానే ఉంచమని కోరడం జరిగింది. మీరు రిపోర్టు కలెక్టర్ ఇస్తారు. మీ కలెక్టర్కు రిఫర్ చేస్తున్నాను. కలెక్టర్ ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వగానే మేము గ్రామాన్ని తీయడానికి మాకు అవకాశం ఉంటుందని చెప్పారు. సో గ్రామ ప్రజలందరూ మీతోనే ఉన్నారా? 90% మా గ్రామ ప్రజలు మాతోనే ఉన్నారు. మున్సిపాలిటీ వద్దు, గ్రామ పంచాయతీ కావాలని అంటున్నారు. చెప్పండి అన్న, ఏంటి మీ ఊరు సమస్య ఏంటి? మా ఊరు మున్సిపాలిటీ కలవదని మా సమస్య. ఇంకోటి ఏంటంటే మా తాన మొత్తం నిరుపేద కూలీలు, అంటే ఎప్పుడు అప్పుడు పోయి కూలి చేసుకొని బతికేవాళ్ళు. ఇప్పుడు ఉపాధి ఏమీ లేవు. ఉపాధి ఉంటే ఉపాధి పని చేసుకొని పూట గడిపేది. మున్సిపల్ అయితే మొత్తం అభివృద్ధి ఏం లేదు. ఇప్పుడు ఇల్లు కట్టుకున్న కానీ కిరాయిలు వచ్చేటోళ్ళు లేరు, ఏవి లేదు. ఇప్పుడు మున్సిపల్ అయిందనుకో మేము రోడ్డు మీదకి వస్తాం, తినడానికి కూడా తిండి లేకుండా ఆధారం పోతుంది. మేము పక్క ఊళ్ళలో పోయి కూలీనాలు చేసుకొని వచ్చి రైతులందరూ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. అది కేవలం ఆ 300 ఎకరాలలో వెంచర్ తరపున మున్సిపల్గా కలిపడం జరిగింది. ఇంకోటి చెవెలకు చాలా డిస్టెన్స్లో ఉంది, 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఆ డిస్టెన్స్ని తీసుకొని కూడా మనం దయతలిచి ఆ మున్సిపల్కి వెళ్ళి తీసేసి గ్రామ అభివృద్ధి చేస్తే మేము అభివృద్ధి చెందాలని మా ఆశ. మా కూలి మేము బతకడానికి, మా పిల్లలకు కానీ మేము జీవనోపాధి కొనసాగించడానికి ఇప్పటికి కూడా లేదు అవకాశం. ఇప్పుడు మున్సిపల్ అయితే మాకు అవకాశం కూడా పోతుందని, ఉపాధి కలగాలని మాకు ఆశ. మా విలేజ్లో కొందరు పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళు కూడా చేయి కలుపుకొని మా 200 గజాలతోని 30 పడకల హాస్పిటల్ వస్తుందని చెప్పి సంతకాలు పెట్టించుకున్నారు. ప్రతి ఒక్కరిని నమ్మించి మభ్యపెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళ చేయితోనే ఈ 300 ఎకరాలకు చేయి కలుపుకున్నారు. దీన్ని తొలగించాలంటని మేము వేడుకుంటున్నాము. 200 గజాలతో మొదలుపెట్టి 300 ఎకరాలు తీసుకున్నారు. వాళ్ళు 300 ఎకరాలలో తీసుకున్న వాళ్ళది చేయగలిచింది. 200 గజాలతోని ఒక హాస్పిటల్ కడతాము విలేజ్లో, 30 పడకల ఆసుపత్రి కడతామని చెప్పి మభ్యపెట్టిండ్రు విలేజ్లో అందరినీ. ప్రతి ఒక్కరు ఇంటింటికి తిరిగి వాళ్ళ అభిప్రాయం ఒక గ్రామ వేదికతో ఏదైనా పెట్టలేరు, మీటింగ్ పెట్టలేరు, సాటింపు చేయలేరు, ఏం చేయకుండా వాళ్ళు ఏదో ఇష్టారాజ్యంగా చేసారు. మరి గ్రామ సర్పంచ్ వాళ్ళు కలిసి సర్పంచ్ ఎంపీటీసీ వాళ్ళందరూ కలిసే చేసారు. దాన్ని వద్దంటని మేము కూడా పట్టించుకోకుండా ఎక్కడ పనుల వెళ్ళలేము. ఈ మధ్యన మాకు పూర్తిగా తెలిసినాక మేము కూడా పూనుకున్నాం. ప్రతి ఒక్క ఆఫీస్ కూడా చేస్తున్నాం. గ్రామ
గ్రామానికి దండోర వేయలేదు, గ్రామ సభ తీర్మానం చేయలేదు, గ్రామాల సంతకాలు తీసుకోలేదు. సంతకాలు ఏ రకంగా తీసుకురంటే హాస్పిటల్ శాంక్షన్ అయింది మన గ్రామానికి, అందరు సంతకాలు పెడితే మన గ్రామానికి 30 పడకల హాస్పిటల్ వస్తుందని చెప్పి ఆతో పాటు సంతకాలు తీసుకురు. ఇక ప్రత్యక్ష సాక్ష్యము ఇక్కడ మా ఉప సర్పంచ్ లైవ్లో ఉన్నాడు, మాట్లాడారు. చెప్పండి ఉప సర్పంచ్ గారు, మరి ఆ రోజు ప్రజలు ఎట్లా సంతకాలు పెట్టారు? ప్రజలు ఏమైందంటే ప్రజల గ్రామ సభ అనేది పెట్టలే. ఒకటి హాస్పిటల్ పెడదాము, హాస్పిటల్ గురించి అందరు సంతకాలు తీసుకున్నామంటే సంతకాలు అందరూ తీసుకున్నారు, కానీ ఇది మున్సిపాలిటీ కలుపుదామని చెప్పి అయితే ఎప్పుడు కూడా ఆలోచన లేదు, ఎప్పుడు కూడా అనలేరు కూడా. గ్రామ ప్రజలకు కూడా ఇంకా ఎప్పుడు చెప్పలేరు. మరి 20 పడకలు 30 పడకల ఆసుపత్రి కడతామని చెప్పినప్పుడు మరి అదొక్కటే చెప్పినా లేదు మున్సిపాలిటీ కూడా కలిపి? లేదు, మున్సిపాలిటీ అనేది సంగతే చెప్పలేరు. హాస్పిటల్ వస్తుంది కాబట్టి అందరం సంతకాలు పెడదామని చెప్పి ప్రతి ఇంటింటికి తిరిగి హాస్పిటల్లో వస్తుందని చెప్పి సంతకాలు అందరు కూడా పెట్టారు. మన ఊరికి హాస్పిటల్ వస్తే బాగుంటుందని చెప్పి అందరినీ నమ్మించి హాస్పిటల్ గురించి సంతకాలు పెట్టారు అంతే. ఇప్పుడు ఏం అడిగారు లోపల పోయి మీరు? సార్కు చెప్పినాం, సార్ మాది 5 కిలోమీటర్లు ఉంటుంది సార్, చిన్నరెడ్డి సార్ని అడిగితే ఏమన్నాడు అంటే 100% అని చెప్పి కలెక్టర్కి రాసిండు. కలెక్టర్లో రాసినాక కలెక్టర్లో రాసి ఇవ్వాలి, రాసి ఇచ్చిందంటే మేము ఇమీడియట్గా సాధ్యమైనంత వరకు మున్సిపాలిటీ కలవకుండా చేస్తామనేది చెన్నరెడ్డి సాపు చెప్పాడు మాకు. ఇది చేవెళ్ళ మండలికి సంబంధించినటువంటి ఊరేళ్ళ గ్రామ ప్రజలు చెప్తున్నటువంటి మాట. ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి సర్పంచ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నాయకులు తమ స్వలాభం కోసం ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. సో దీన్ని మున్సిపాలిటీలో కలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దానివల్ల మా గ్రామ ప్రజలకు నష్టం కలుగుతూ ఉంది. సో గ్రామంలో ఉన్నటువంటి అందరు ప్రజలు దాదాపు 90 నుంచి 95% పీపుల్ అందరినీ కూడా సంతకాలు తీసుకున్నాము. సో సంతకాలు తీసుకుని కూడా వచ్చాము. సో అది చెన్నారెడ్డికి ఇచ్చాము. చెన్నారెడ్డి కూడా దానిపైన స్పందించి కలెక్టర్కి రాశాడు. సో కలెక్టర్ కూడా దీనిపైన స్పందిస్తే త్వరలోనే మా గ్రామం మాకు చెందుతుంది, మున్సిపాలిటీలో కలవదని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాపోతూ ఉన్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు కలెక్టర్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ప్రజావాణి అధికారులు కూడా దీనిపైన స్పందించి వారి గ్రామానికి మేలు జరిగే విధంగా కోరాలని పొలిటికోస్ మీడియా ద్వారా కోరుతున్నాం. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టేట్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్ ఫ్రమ్ ప్రజావాణి, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.